ఆ వంశీగాడిని చంపేటప్పుడు నేను మీ వదిలి కళ్ళు మూసేస్తా. మరి వాడిని ఎవరు చంపుతారన్నా? నువ్వేరా? నేనా? అదేంట్రా అంటావు? ఇదంతా నీకు అలవాట్లేదేంటి? వదనా, నేను ఆ వంశీగాడిని చంపితే వదిన నన్ను బతకనివ్వదు. నువ్వు ఏదో ఒకరోజు వదిన కళ్ళలో ఆనందం చుట్టం కోసం నన్ను చంపేస్తావన్నా. ఇది కూడా పాయింటే. అలాగైతే ఆ మాట వసుంధర చేత్తో చేయిద్దాంరా. రేయ్, మన దందా వదిలికి అలవాటు చేద్దాం. వసు, అంతేనా? నాట్ రిచబుల్. మిమ్మల్ని కాపాడటానికి ఇక్కడికి వచ్చాను వసుంధర, కానీ కాపాడుకోలేకపోయాను. ఎక్కడని బతకాలి? ఎలా తెలుసుకోవాలి? ఎక్కడున్నారు వసుంధర మీరు? మిమ్మల్ని ఎలా కనిపెట్టాలి? బేబీ, ఈ మురళీగాడు డాక్టర్ని పిలిపిస్తానని చెప్పాడు. ఇంతవరకు డాక్టర్ జాడ కూడా లేదు. మనల్ని స్థితిలో చూసి అందరూ మనతో ఆడుకుంటున్నారు మామ్. మళ్ళీ మనం వాళ్ళకి స్థితిలో దొరకం కదా. ఇంతకీ ఈ కాంతమ్మ ఆ వసుంధర్ని ఎక్కడికి తీసుకెళ్ళుంటుంది? అత్తయ్య, డాక్టర్ గారికి ఫోన్ చేశాను. డాక్టర్ గారు వస్తున్నారు. మీకు ట్రీట్మెంట్ మొదలు పెట్టబోతున్నారు. ఇప్పుడైనా మర్యాదగా చెప్పండి, వసుంధర్ని ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి. వంశీ, నీ గురించి తెలిసి కూడా నీతో అబద్ధం చెప్పే శక్తి మాకు లేదు. నిజంగా వసుంధర ఏమైందో, కాంతమ్మ ఎక్కడికి తీసుకెళ్ళిందో మాకు తెలీదు. మమ్మల్ని కాపాడు బావా. వసుంధరని పువ్వుల్లో పెట్టి తీసుకొస్తాం. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారని అర్థమైంది. చూడండి, నేను వసుంధర్ని ఎంతగానో ప్రేమించాను. మీరు కూడా తనతో నా పెళ్లి జరగాలని కదా ఆరాటపడుతున్నారు. వసుంధర ఎక్కడుందో చెప్పండి. నువ్వు అమర ప్రేమికుళ్ళ గుండెలు చీల్చుకున్నా నీ గుండెల్లో వసుంధర ఉందని మేం చెప్పగలం వంశీ. కానీ మాకు తెలియని వసుంధర గురించి మేమెలా చెప్పగలం? ఆలోచించు. వసుంధరతో నీ పెళ్లి జరగాలనే కదా బావా మేము కోరుకుంటుంది. నమస్కారం వంశీ గారు. నమస్కారం సార్. టెన్షన్ పెట్టడానికి కూడా వీల్లేదు డాక్టర్. వెంటనే మమ్మల్ని మామూలు మనుషుల్ని చేయండి. ఆవిడే సార్ మా అత్తయ్య. ఏ పనినైనా 60నీ పెళ్లి జరగాలని 1000 అబద్ధాలు ఆడతాను. అది నా అలవాటు. 100 మందిని చంపేమని చెప్పినా చంపేస్తాను. అది నా ఎమోషన్. కానీ నాకు తెలియని వసుంధర గురించి నేనేం చెప్పగలను వంశీ? చూడతయ్య, మీరు నిజం చెప్తేనే డాక్టర్ గారు ట్రీట్మెంట్ మొదలు పెడతారు. చెప్పాను కదమ్మా, నా ట్రీట్మెంట్లో మెడిసిన్స్ ఉండవు, ట్రీట్మెంటే ఉంటుంది. బావా, ట్రీట్మెంట్ అవ్వగానే వసుంధర గురించి తెలుసుకుంటాం. ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించు. అవునన్నయ్య, ముందు వీళ్ళ సమస్య తీర్చి తర్వాత వసుంధర గారి గురించి అడుగుదాం. సరే డాక్టర్, నేను చెప్పాను కదా, ఆ ట్రీట్మెంట్ చేయండి. అలాగే మిస్టర్ వంశీ. ఆనంద్ గారు కొంచెం సాయం
అమ్మా ఒక్కడుగు ముందుకే అమ్మా. బేబీ ఏమైంది మామ్? ట్రీట్మెంట్ అమ్మా, మీరు అడుగు ముందుకేయండి అమ్మా. ఏంటిది? ట్రీట్మెంట్ అమ్మా, చెప్పాను కదా నా ట్రీట్మెంట్ లో మెడిసిన్ ఉండదు, ట్రీట్మెంటే ఉంటుంది. మీ జబ్బు తగ్గాలంటే మీరు దాన్ని దాటి రాకూడదు. చెప్పత్తయ్యా, అరవకూడదు. వసుంధర ఎక్కడుంది చెప్పు. వసుంధర ఎక్కడుందో తెలియదు కానీ మాకు మాత్రం మంటగా ఉంది వంశీ. నా వల్ల కావట్లేదు బావా, నేను భరించలేను. నక్షత్ర, ట్రీట్మెంట్ మధ్యలో ఆకూడదు. నక్షత్ర ఆకూడదు. చెప్పండి, వసుంధర్ని ఎక్కడ దాచారు, ఎక్కడుంది చెప్పండి. ఎందుకు నక్షత్ర అంత బాధని భరిస్తావు? ఆ నిజం ఏంటో చెప్పొచ్చు కదా. నిజంగా వసుంధర ఎక్కడుందో మాకు తెలీదు. హాస్పిటల్కి తీసుకెళ్తారన్న ఆశతో అలా అబద్ధం చెప్పాం. అసలు మాకిలా జరగడానికి కారణం వసుంధర కోసం తెచ్చిన తీర్థం మేము తాగేశాం. అందుకే ఆ అమ్మవారు మమ్మల్ని ఇలా శిక్షించారు. వసుంధర గారిని ఇంత మోసం చేశారన్నమాట. నువ్వేమంటావు ఐరేంద్రతయ్య చెప్పు. అయ్యో, అది చెప్పింది నిజమే వంశీ. ఆ తీర్థం తాగింది మేమే. నువ్వు హాస్పిటల్కి పంపిస్తావేమోనని ఇలా అబద్ధం చెప్పావు. మీకు ఇలా జరగటంలో తప్పేం లేదు. డాక్టర్, ఇప్పుడు అస్సలైన ట్రీట్మెంట్ చేయండి. అంటే ఇప్పటిదాకా చేసింది ట్రీట్మెంట్ కాదా? అది పనిష్మెంట్ అత్తయ్య, పనిష్మెంట్. ఆనంద్ గారు, వాళ్ళిద్దరిని ఇలా కూర్చోబెట్టండి. కూర్చోపెడతాగా అత్తయ్య, కాల్ది మెల్లగా. కూర్చో. అది రెగ్యులర్ గా ఈ మెడిసిన్స్ వాడుతూ ఉండండి అమ్మా. అక్కడ పెట్టండి డాక్టర్. డాక్టర్ గారు పదండి. ఓకే అండి. ఆనంద్ వెళదాం పద. అలేఖ్య, చూసావు బేబీ, ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అందరూ మన మీద కక్ష కట్టి ఎలా హింస పెట్టారో. అవును మామ్, ఇదంతా చేసింది ఇంతసేపు అమ్మవారు అనుకున్నాను, కానీ ఇలా చేసింది వీళ్లే. అత్తయ్యని నక్షత్రాన్ని చూస్తుంటే వసుంధర గారి గురించి వాళ్ళకేం తెలియనట్టుందన్నయ్య. ఆ డౌట్ నాకు వచ్చింది ఆనంద్. కాంతమ్మ గారు కనిపించట్లేదు కాబట్టి కాంతమ్మ గారు వసుంధరని ఏమన్నా తీసుకెళ్లారా అని డౌట్. అక్క గుడికి ఏమైనా వెళ్ళుంటుందేమో అని అనిపిస్తుంది వంశీ గారు. కానీ నాన్నమ్మ అక్కని ఎక్కడికి తీసుకువెళ్ళదు. ఒకసారి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి వసుంధర గారు ఉన్నారేమో చూసొద్దాం అన్నయ్య. ఒక నిమిషం, ఒక నిమిషం ఆనంద్.
హలో జోగేంద్ర. వసుంధరకు భర్తనవుదాం అనుకుని మధ్యలోనే ఆగిపోయాను. జోగేంద్ర, ఇప్పుడు వసుంధర నా దగ్గరే ఉంది. రే రే, వసుంధర్ని కిడ్నాప్ చేయడానికి ఎంతో ధైర్యం రా నీకు. ఎక్కడున్నావు? ఊరికి అట ఎగరం మాకు డూప్లికేటు. వసుంధరని తీసుకురావాలంటే ధైర్యం ఎందుకు? నువ్వు పక్కన లేకుండా ఉండే టైం సాలదా? రే రే, నువ్వు 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 నువ్వెక్కడున్నావు చెప్పు. ఎక్కడున్నావు చెప్పు, నేను అక్కడికే వస్తా. చెప్పు. ఏం డూప్లికేటు? వసుంధరను చూడాలని చెప్పేసి చాలా ఉబలాడ పడిపోతున్నావు. నువ్వు అడగనే చెప్పేస్తున్నావు ఏంటి? రే చెప్తున్నాను, మర్యాదగా వసుంధర్ని అప్పచెప్పి లొంగిపో, లేదా నేనే అక్కడికి వచ్చానంటే వద్దు, అంతవరకు రానివద్దు. మర్యాదగా వసుంధర్ని అప్పచెప్పాయి. చెప్పెక్కడున్నావు? నేను కోదండ సంసారిగా వసుంధరను పెళ్లి చేసుకుందామంటే నువ్వు మధ్యలో అడ్డొచ్చి నా కళ్ళని సెరిపేశావు. ఇప్పుడు నువ్వు అడగగానే వసుంధరను వదిలేస్తాను అనుకున్నావేంటి? మన ఇద్దరి మధ్య పగ ఉంది కదా, అది ఏమైపోద్ది? రే జోగేంద్ర, డబ్బు కోసం ఇదంతా చేస్తున్నావా? చెప్పు, నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు. ఎంత డబ్బు కావాలో చెప్పు, నేనేస్తాను. ఒక పూట మందు బిర్యానీ కోసం అతి చేయడం తప్పు డూప్లికేట్. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ఆ వసుంధర నీకు దక్కాలంటే చంపాల్సింది ఆ వంశీగణ్య డూప్లికేట్. జోగేంద్ర, ఏంట్రా నువ్వు అంటుంది? ఏం లేదు డూప్లికేట్. వసుంధర క్షేమంగా నీ దగ్గరికి రావాలంటే ఆ వంశీగణ్ణి నువ్వు నా దగ్గరికి పంపించాలి. ఆ వంశీగణ్ నాకు కావాలి. రే జోగేంద్ర, నువ్వు విన్నది కరెక్టరా? నాకు కావాల్సింది ఆ వంశీగడే. వాడిని చూసి చాలా రోజులైంది. ఎంతైనా వసుంధర మీద ప్రేమ పట్టుదల ఉన్న మగాడు కదా, వాణ్ణి చూసి సంపేయాలి. రే జోగేంద్ర, వంశీ సార్ ఎక్కడున్నారో నిజంగా నాకు కూడా తెలీదు. దయచేసి వసుంధర్ని మాత్రం ఏమీ చేయకు. వసుంధర ఎక్కడుందో చెప్పు. చెప్పు. అంటే నీకు వసుంధర ఎక్కడుందో తెలుసుకోవాలి లేదా మురళీకృష్ణ? నేను వసుంధరని ఏమి చేయను. నాకు కావాల్సిందే ఆ వంశీగాడు మాత్రమే. ఆ వంశీగాడు నా ముందుకు రావాలి. రే జోగేంద్ర, ముందు వసుంధర ఎక్కడుందో చెప్పు. ఆ తర్వాత నువ్వేం చేయమంటే నీకేం కావాలంటే అది నేను చేస్తాను. కావాలంటే నా ప్రాణం తీసుకో, నా ప్రాణం తీసుకో. నాకు కావాల్సింది కూడా ఆ వంశీగాడి ప్రాణాలే మురళే. నువ్వేం కంగారు పడకు. ఇదిగో, ఇప్పటికే వసుంధర కొంచెం నీరసంగా ఉంది. ఇంకో 2 రోజులు ఇలా ఉపవాసం ఉందనుకో, ఒంట్లో సత్తు లేక కళ్ళు తిరిగి అలా పడిపోద్ది. అప్పుడు వసుంధర ఇక్కడ ఉందని ఆ వంశీగాడికి తెలియకుండా పోద్ది. రే జోగేంద్ర, నిజంగా వంశీ సార్ ఎక్కడ ఉన్నారో నాకు తెలీదు. ఒకవేళ నాకు తెలుసుంటే తెలిసిన మరుక్షణమే నేను వంశీ సార్ దగ్గర ఉండేవాడిని. ఇక్కడ ఎందుకుంటాను? రే ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకో. వసుంధర గారికి ఏం తెలియదు పాపం. ప్లీజ్ వసుంధర గారిని వదిలే, నా మాట విను. ఆ వంశీగాడు సావు బతుకుల మధ్య ఉన్నాడని తెలిసినప్పటి నుంచి నా మనసేం బాగాలేదు మురళి. వాణ్ణి చంపితేనే నాకు తృప్తి. నువ్వు ఈ క్షణం నుంచే ఆ వంశీగాడిని వెతకడం మొదలుపెట్టి వాణ్ణి నా దగ్గరికి తీసుకొచ్చి వసుంధరని తీసుకెళ్ళిపో. రే నా మాట విను. రే జోగేంద్ర, నా మాట విను. వసుంధర గారిని వంశీ సార్ని నేను కలపాలి. ప్లీజ్ నా మాట విను. వసుంధర గారిని వదిలే ప్లీజ్. నేను చెప్తుంది కూడా అదే మురళే. నువ్వు వంశీ సార్ని పంపించావనుకో,
ఇక్కడ వాళ్ళిద్దరిని కలిపేసి ఎడదీసేద్దాం. ఏమంట? వసుంధర వ్రతం పూర్తి చేయాలంట. పాపం వంశీగడు బాగుండాలనేమో. మరి నువ్వు తనకు అప్పడవా? వ్రతం పూర్తి చేయలేవా? జోగేంద్ర, వంశీ సార్ ఎక్కడున్నారో నాకు తెలియదు. తెలుసుంటే ఇప్పటికి వంశీ సార్ని తీసుకుని నీ దగ్గరికి వచ్చుండేవాడిని. నా మాట విను. వసుంధర గారు ఈ దీక్షను పూర్తి చేయాలి, ఎలాగైనా పూర్తి చేయాలి. ప్లీజ్ వసుంధర గారిని వదిలే. అసలు నా ప్లాన్ ఏంటో నీకు తెలియదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు మురళి. ఇదిగో, నేను వసుంధర మెడలో బలవంతంగా తాళి కట్టేసినా కూడా వసుంధర తల దించుకుని ఉంటది కానీ నాకు పెళ్ళంగా మాత్రం ఉండదు. ఆ వంశీగండి నా ముందుకు రప్పించి నువ్వు డమ్మీ వంశీ అని అందరికీ తెలియజేసి మీ ముగ్గురిని బలి చేస్తాను. ఎలా ఉంది నా స్కెచ్? తప్పు చేస్తున్నావు జోగేంద్ర. ఇంతకు ముందు ఒకసారి వసుంధర గారిని వంశీ గారిని విడదీశావు. మళ్ళీ విడదీసి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు జోగేంద్ర. మరి నువ్వు ఆ వంశీగండి తీసుకొచ్చి నువ్వే న్యాయం చేయమురలే. అసలే వసుంధర. చూడు మురళే, మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయను. నువ్వు ఆ వంశీగాడిని తీసుకునిరా, వసుంధరని సాగనమ్ముతా. ఉంటా మరి. ఆరోగ్యం జాగ్రత్త. ఓకేనా? వసు వస్తున్నా. వసుంధర గారిని వంశీ గారిని కలిపి ఇద్దరికి పెళ్లి చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. జోగేంద్ర గారు మళ్ళీ తప్పు చేస్తున్నాడు. ఎలాగైనా వాడిని పట్టుకోవాలి. పట్టుకుంటా. అనయ్య, వంశీ గారు, అనయ్య, వంశీ గారు, వంశీ గారు. అనయ్య, ఏమైంది అనయ్య? వసుంధర గారు ఎక్కడున్నారో తెలిసింది ఆనంద్. వంశీ గారు, అక్కెక్కడుంది? జోగేంద్ర. ఆ జోగేంద్ర గారి దగ్గరే ఉందా లెఖ్య? అనయ్య, ఆ దుర్మార్గుడు వసుంధర గారిని కిడ్నాప్ చేశాడా? అవునానంద్, కిడ్నాప్ చేశాడు. మా అక్క తప్పు చేసింది వంశీ గారు. వాణ్ణి పూర్తిగా చంపకుండా వదిలేసి చాలా పెద్ద తప్పు చేసింది. వసుంధర గారికి ఏదైనా ప్రమాదం తలపెట్టే అవకాశం ఉందనయ్య? వాడికంత అవకాశం ఇవ్వకూడదు ఆనంద్. వాడిప్పుడు పగతో ఉన్నాడు, నా మీద పగతో ఉన్నాడు. వాడికి కావాల్సింది నేను. వంశీ గారు, ఇప్పుడు వాడిని ఎలా పట్టుకుంటారు? వాడే ఫోన్ చేశాడా లెఖ్య? వాడే ఫోన్ చేసి తన దగ్గర వసుంధర ఉందని నాతో చెప్పాడు. ఇప్పుడు ఈ నంబర్ని ట్రేస్ చేసి వాడి ప్రపంచంలో ఎక్కడున్నా నేను పట్టుకుంటాను. ఆనంద్, అమ్మతో ఈ విషయాలేం చెప్పకు, కంగారు పడుతుంది. ఎలాగైనా సరే నేను ఈ ఇంటికి రావటం అంటూ జరిగితే వసుంధర గారితోనే వస్తాను. మీరు జాగ్రత్త. ఆ రాక్షసుడు అక్కనేమైనా చేస్తాడేమోనని భయంగా ఉంది ఆనంద్ గారు. అన్నయ్య వెళ్ళాడా లెక్క గారు? ఈసారి ఆ జోగేంద్ర గారి చావు తప్పదు.